నాగచైతన్య, సమంత విడాకులు తీసుకున్న కొన్నాళ్లకు చైతూ, శోభిత ప్రేమలో పడి ఇద్దరూ సీక్రెట్ డేటింగ్ చేశారు. కొన్నాళ్లు ప్రేమించుకున్న ఈ ఇద్దరూ ఇరు కుటుంబాలు ఒప్పుకోవడంతో ఇటీవల డిసెంబర్ 4న పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం చైతూ, శోభిత పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే చైతూ, శోభిత ప్రేమ గురించి అధికారికంగా అందరికీ తెలిసిన తర్వాత ఈ ఇద్దరూ ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఎక్కువగా పిల్లల గురించి, పెళ్లి గురించి మాట్లాడుతున్నారు. శోభిత ఇటీవల తన సినిమా ప్రమోషన్స్ లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నాకు తల్లి కావాలని ఉంది, పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలని ఉంది, మన సంప్రదాయంగా పెళ్లి చేసుకుంటాను, కుటుంబానికి ఎక్కువ విలువ ఇస్తాను అంటూ మాట్లాడింది. తాజాగా నాగచైతన్య కూడా రానా దగ్గుపాటి టాక్ షోలో మాట్లాడుతూ నాకు ఒక ఇద్దరు పిల్లలు కావాలి, 50 ఏళ్లు వచ్చేసరికి భార్యా పిల్లలతో ఫ్యామిలీ సమయాన్ని హ్యాపీగా గడపాలి, పిల్లలతో ఎక్కువ సమయం గడపాలి అని తెలిపాడు. శోభిత అయితే 2-3 ఇంటర్వ్యూలలో పిల్లల గురించి, మాతృత్వం గురించి మాట్లాడింది. దీంతో చైతూ, శోభిత ఎక్కువగా ఎందుకు పిల్లల గురించే మాట్లాడుతున్నారు అని ఇప్పుడు చర్చగా మారింది. గతంలో చైతన్య, సమంత విడిపోవడానికి కారణాలు ఏంటి అంటే అనేక రూమర్స్ వినిపించాయి. అలాంటి రూమర్స్లో చైతన్య, అక్కినేని ఫ్యామిలీ పిల్లలు కావాలి అనుకుంటే సమంత పిల్లలు వద్దనుకుందని, ఇప్పుడే పిల్లలు కనడానికి సమంత ఇష్టపడట్లేదని కూడా రూమర్ వినిపించింది. సమంతతో విడిపోయాక చైతూ మళ్లీ ప్రేమలో పడి ఈసారి తెలుగమ్మాయి శోభితను సాంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకోవడం, శోభిత, చైతూ ఇంటర్వ్యూలలో పెళ్లి, పిల్లల గురించే ఎక్కువగా మాట్లాడడంతో సమంత గురించి వచ్చిన రూమర్ నిజమేనేమో అని ఫ్యాన్స్, నెటిజన్లు భావిస్తున్నారు. వాళ్లు ఎందుకు విడిపోయారా కారణాలు తెలియదు కానీ వచ్చిన రూమర్స్కి తగ్గట్లు ఇప్పుడు చైతూ, శోభిత మాట్లాడడంతో పిల్లల విషయంలోనే చైతూ, సమంత మధ్య విభేదాలు వచ్చాయేమో అని అనుకుంటున్నారు. ప్రస్తుతానికి ఎవరి లైఫ్ వాళ్లు చూసుకుని వారి వర్క్స్తో బిజీగా ఉన్నారు. మరి త్వరలోనే చైతూ, శోభిత తల్లిదండ్రులు అవుతారా? చూడాలి.